హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నాం అంటే నెంబర్ 1 మిస్టేక్ వచ్చేసి, మిస్టేక్ నెంబర్ 2 వచ్చేసి, మిస్టేక్ నెంబర్ 3 వచ్చేసి, మిస్టేక్ నెంబర్ 4 వచ్చేసి చెప్పు ఏదో ఏదో ఒకటి చెప్పు. అంటే ఒక స్టూడెంట్ ఒక కాలేజ్లో జాయిన్ అయినప్పుడు ఏ మిస్టేక్స్ అయితే చేయకూడదో ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, చాలా క్లియర్గా అయితే చెప్తా. నెంబర్ 1 మిస్టేక్ వచ్చేసి కాలేజ్లో జరిగే హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయకపోవడం. మీ కాలేజ్లో జరిగే హ్యాకథాన్లో మీరు పార్టిసిపేట్ చేయకపోతే అసలు మీకు గ్రూప్లో ఎలా వర్క్ చేయాలో అదంతా కూడా రాదు. అండ్ మీకు వచ్చిన స్కిల్ని ఎలా టెస్ట్ చేసుకుంటారు. ఆ హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మీకు అసలు ఎంతవరకు స్కిల్ వచ్చింది ఏంది కూడా మీరు క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు. మిస్టేక్ నెంబర్ 2 వచ్చేసి క్లబ్స్లో జాయిన్ అవ్వకపోవడం. మీరు అసలు క్లబ్లో జాయిన్ అవ్వకపోతే అసలు మీ ప్యాషన్ ఏందో కూడా తెలుసుకోలేరు. సమ్ ఇంట్రెస్ట్ ఉండి దాన్ని ఫుల్ ఎక్స్టెంట్ కెరియర్గా తీసుకెళ్లాలంటే ఆ క్లబ్లో జాయిన్ అయ్యి ఇంకా మంచిగా మీరు దాంట్లోని కెరియర్ చూస్ చేసుకోవచ్చు, అంత బాగుంటుంది. మిస్టేక్ నెంబర్ 3 వచ్చేసి అసలు డే 1 నుంచే చదవకపోవడం. మీ లెక్చరర్స్ కానీ ఎవరన్నా క్లాసెస్ కానీ ఎంత చెప్పినప్పుడు డే 1 వాళ్ళు ఏ వర్క్ ఇచ్చారో అప్పటి నుంచే స్టార్ట్ చేసి ఆ వర్క్ని అప్పుడే కంప్లీట్ చేసుకోవాలి. క్లారిటీగా అప్పుడే కంప్లీట్ చేసుకుంటే మంచిగా ఉండిద్ది. అప్పుడు మీకు ఇంకా పెండింగ్స్ కానీ ఏముండవు. మిస్టేక్ నెంబర్ 4 వచ్చేసి మీరు లింక్డ్ఇన్ ప్రొఫైలే మెయింటైన్ చేయకపోవడం. అసలు బీటెక్ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు మీకు లింక్డ్ఇన్ అయితే ఖచ్చితంగా కావాలి. ఈ లింక్డ్ఇన్లో నుంచి మీరు డైలీ ఏం నేర్చుకుంటున్నారు ఏంటి అవన్నీ అసలు మీ అప్డేట్స్ ఏంది అన్నీ అయితే ఇక్కడ పోస్ట్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి అయితే మీరు జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు లింక్డ్ఇన్లో నుంచి. అండ్ ఇంకో మిస్టేక్ ఏంటంటే మీ కాలేజ్లో ఏదైనా ఈవెంట్ జరుగుతుంటే ఆ ఈవెంట్లు జరిగేదాన్ని ఆర్గనైజ్ టీంలో అయితే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. అలా పార్టిసిపేట్ చేయడం వల్ల మీకు ఏమొచ్చిందంటే మీరైతే అసలు ఎలా మేనేజ్ చేయాలి ఏంటి ఆ స్కిల్స్ కూడా మీరు బిల్డ్ చేసుకుంటారు. అవి కూడా మన కెరియర్లో కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియోలో చెప్పిన మిస్టేక్స్ అయితే మీ బీటెక్ కెరియర్లో అయితే చేయొద్దు. అండ్ ఈ మిస్టేక్స్ చేయకుండా ఉంటే మీరైతే ఒక మంచి స్కిల్స్ అయితే గెయిన్ చేస్తారు. అండ్ థ్యాంక్ యూ.